పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పర్యటనలో భాగంగా సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి 11వ బొగ్గును సందర్శించారు. 12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ చారిటీ లిఫ్టింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని సింగరేణి సంస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, సంస్థ మరింత అభివృద్ధి చెందేందుకు ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భూగర్భ గనిలో పనిచేస్తున్న కార్మికుల పనితీరును అడిగి తెలుసుకుని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. సింగరేణి విస్తరణ, ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల సాధనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి అవసరాల దృష్ట్యా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ సూర్యనారాయణరావు, తిరుమలరావు, వెంకటేశ్వర్లు, జీఎం లలిత్ కుమార్, గుర్తింపు సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ముందు కార్లో 24 మంది, వెనుక గల కార్లలో 30 మంది ఎక్కవలేను. అక్కడ కూడా ఇచ్చారు కదా నాకు హ్యాండ్ స్టిక్ అంటారా? ఆర్ యు ష్యూర్? దాంతో మన కార్యక్రమం ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ మ్యాండేటింగ్ చైర్ లిఫ్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ రోజు మనం చేసుకుంటున్నాము. దీని తర్వాత మరొక 2 మ్యాండేటింగ్ సిస్టమ్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఈనాటి ఈ సభకి మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే, మనము ఏదైతే దాదాపు 12 రీడింగ్ సిస్టమ్ 4C నుంచి 3C మనం ఏదైతే చేసుకుంటున్నామో అది ఈ రోజు ఈ సందర్భంగా ఇటువంటి మహత్తరమైన ఘటన మన గనిలో జరుగుతున్న సందర్భంగా మన ఓనర్ అయినటువంటి శ్రీ ఎల్వి సూర్యనారాయణ గారు, డైరెక్టర్ ఆపరేషన్స్ సార్ కూడా వచ్చేసి ఉన్నారు. సార్ కూడా కుమారి మొగరం బాండవి సీనియర్ అండర్ మేనేజర్, శంకరయ్య గారు, ప్రశాంత్, ఒక 35 టన్నులని ఇంకొక మ్యాండేటింగ్ సిస్టమ్. ఇవి 2 కూడా చైర్ కార్ సిస్టమ్స్. ఈ 2 చైర్ కార్ సిస్టమ్స్ తర్వాత ఇప్పుడు దాదాపు ఈ 2 అందరూ చూడండి, చెప్పి కొట్టండి. 1 2 3 రెడీ సార్. వేరే డినామినేషన్లకి, హెచ్ఓడిస్కి, ఉద్యోగులందరికీ పేరు పేరున మద్ది ఎల్లయ్య గారు, బ్రాంచ్ హెడ్ ఐటర్, చిల్క శ్రీనివాస్ గారు, ఏజెంట్ ఎన్ఎస్టీ కానీ, సిఎం డిస్ట్రిక్ట్స్ కానీ, అలా మాకున్న లిమిటేషన్స్ ప్రకారం వీఆర్ గోయింగ్ టు అండర్గో విత్ ఏ గ్రూప్ ఆఫ్ 3 ఉమెన్. నా మైండ్ టార్గెట్ ఉంది సార్. మా పిల్లలు పడితే ఖచ్చితంగా మీలాగా ఐఏఎస్ అనేది చేపిస్తా, లేకపోతే మంచి అధికారంగా చూసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మేము యాజ్ ఏ షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా అండ్ మా సూపర్వైజర్స్ యాజ్ ఏ సూపర్వైజర్స్, టెక్నీషియన్స్ యాజ్ ఏ టెక్నీషియన్స్, మెయిల్ ఎంప్లాయీస్ తోటి ఈక్వల్ గానే చేస్తున్నారు సార్. వి హావ్ అట్లా మాకు కంపల్సరీ మాకు హామీ ఉన్నా సార్ మీకు ఇష్టానికి. ఓకే ఓకే గుడ్, థ్యాంక్ యూ. సింగరేణి సంస్థ తెలంగాణ హిస్టరీలో, మన దేశ హిస్టరీలో ఒక కీలకమైన చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. మన దేశానికి ఎనర్జీ సెక్యూరిటీ అని అంటాం. ఎనర్జీ సెక్యూరిటీలో చాలా కీలకమైన అంశం సింగరేణి కోల్రీస్. సింగరేణి కోల్రీస్ ప్రత్యేకంగా దక్షిణ భారత్లో ఉన్న అన్ని థర్మల్ పవర్ స్టేషన్స్కి గతంలో మనమే కోల్ ఇచ్చేవాడు. కానీ 2014 తర్వాత
ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ తర్వాత ఈ కోల్ అలొకేషన్ నుంచి కోల్ ఆప్షన్ ఎప్పుడు మారిందో అప్పటి నుంచి మాతో పాటు ఈ కోల్ సప్లై చేయడంలో చాలా వేరే వేరే ప్లేయర్స్ కూడా ఈ అరీనాలో రావడం జరిగింది. సింగరేణి విత్ రిచ్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విత్ రిచ్ వర్క్ కల్చర్ వాళ్ళతో పోటీ పడుతూ వీఆర్ ప్రొటెక్టింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్స్, ప్రొటెక్టింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఏ విధంగా సింగరేణిని మనం ఎక్స్పాండ్ చేయవచ్చు, ఏ విధంగా సింగరేణి వర్కర్స్కి ఇంకా వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ వీ కెన్ గివ్, అది లోతుగా ఆలోచిస్తున్నాము. వేరే వేరే రాష్ట్రాల్లో కూడా కోల్ మైన్స్ తీసుకువచ్చేసి మైన్ చేస్తే ఇప్పుడు మన ప్రత్యేకంగా లాస్ట్ 10 ఇయర్స్లో మన ప్రొడక్షన్ 60 నుంచి 65 మధ్యలో స్టాగ్నేట్ అయింది. ఆ 60 నుంచి 60 మధ్య మిలియన్ టన్స్ ఉన్న దానికి ఏ విధంగా మనం 75 to 80 మిలియన్ టన్స్ తీసుకువెళ్తే మనం ఎంతమందికైనా మనం సపోర్ట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే కొంతమంది ఇంజనీర్ అవుట్ స్టాండింగ్ వర్కర్స్తో నేను పర్సనల్గా ఇప్పుడు స్టేజ్ పైన మాట్లాడితే ద యాటిట్యూడ్ విచ్ దే ఆర్ వర్కింగ్ in Singareni collieries is really heartening.